దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం. యు ఆర్ హోలీ టెంపుల్ ఆఫ్ హోలీ గాడ్. యేసుక్రీస్తు ఎవరు? ఈ పేరు మీరు అనేక సార్లు విని ఉంటారు. యేసుక్రీస్తు 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 అని ప్రపంచమంతా ప్రతి రోజు మారి మోగిపోతా ఉంది. అసలు యేసుక్రీస్తు ఎవరు? ఆయనకి మనకి సంబంధం ఏమిటి? ఆయన మాట ఏమిటి? ఆయన చెప్పేది ఏమిటి? ఆయన ఎందుకు నమ్ముకోవాలి? ఆయన ఎందుకు వెంబడించాలో తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుందాం. యేసుక్రీస్తు అనగా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా దేవుడు తన ప్రజలను తన వారి పాపముల నుంచి విడిపిస్తాడని అర్థం. అంటే మనుషులను వారి పాపముల నుంచి విడిపించేవాడే యేసుక్రీస్తు ప్రభు అని అర్థం. యేసుక్రీస్తు ఎవరంటే సర్వ సృష్టికర్త. నిన్ను నన్ను మనం చూస్తున్న ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, ఈ సమస్త జీవరాశులను సృష్టించిన ఏకైక సృష్టికర్త యేసుక్రీస్తు ఎవరు అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన సమస్తమే అధికారము కలిగి సమస్తాన్ని చేయగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన నోటి మాట చేత భూమిని చేశాడు, నోటి మాట చేత ఆకాశాన్ని సృష్టించాడు, నోటి మాట చేత సముద్రాన్ని సృష్టించాడు, నోటి మాట చేత సమస్త జీవరాశులను సృష్టించాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరంటే సర్వాధికారి. ఆయన సమస్తమైన అధికారి అయిన వాడు. మన అధికారము లేదా ఒక ప్రభుత్వ అధికారం ఎంతవరకు ఉంటుంది? ఒక ప్రాంతము, ఒక పట్టణము, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక రీజన్ వరకే పరిమితం అది. కానీ యేసుక్రీస్తు అధికారము సమస్తం మీద ఉన్నది. ఈ భూమి మీద ఉన్నది, ఆకాశం మీద ఉన్నది, సముద్రం మీద ఉన్నది, సమస్త సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆయన సర్వాధికారైన దేవుడు. ఆ అధికారము సర్వదా ఉన్నది. ఆయన ఈ రోజు రేపు అధికారం మారేవాడు కాదనమాట. గవర్నమెంట్ ఇవాళ ఉంటుంది, రేపు అవచ్చు, ఇంకోటి రావచ్చు. కానీ దేవుని అధికారం అనేది ఎల్లకాలం యుగ యుగాలు ఉంటుంది అనమాట. యేసుక్రీస్తు ఎవరంటే సర్వాధికారైన దేవుడు. తర్వాత యేసుక్రీస్తు సజీవుడు. యేసుక్రీస్తు ఆయన చనిపోయిన మాట వాస్తవమే. సర్వ మానవాళి పాప బలిగా ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడింది వాస్తవమే. అలాగే మూడో దినమున సమాధిలో నుంచి సజీవుడు తిరిగి లేచింది కూడా అంతే వాస్తవము. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన మన ప్రార్థనలు అంగీకరించే దేవుడు. యేసుక్రీస్తు ఎవరంటే సర్వవ్యాప్తి అయిన వాడు. అనగా ఇప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు ఉంటున్నావే, నీ దగ్గర ఇంకొక ప్రాంతంలో, ఇలా సమస్తములో ఉండవలసిన వాడు అనమాట. అన్ని చోట్ల సమస్త ప్రాంతాల్లో ఒకేసారి ఉండగలిగిన వాడు. సర్వవ్యాప్తి అయిన సమస్తమును వ్యాపించి ఉన్నాడు. కాబట్టి నేను ప్రార్థన చేస్తే నా దగ్గర నా ప్రార్థన వింటాడు, నువ్వెక్కడో ఉండి ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన వింటాడు, ఇంకెవరో ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వింటాడు. అందరిని ఆయన చూస్తున్నాడు, అందరి ప్రార్థనలు ఆయన వింటా ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. అవును, ఆయనలో ఇంత కూడా పాపం లేదు. ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి. ప్రేమకు ఎవరైనా చూపించాలంటే యేసుక్రీస్తు సిలువనే చూపించాలి. సిలువ మీద అంతలా భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నప్పటికీ తను హింసిస్తున్న వారి గురించి ఆయన ఏమని ప్రార్థించాలో తెలుసా? తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము అన్నాడు. వాట్ బ్యూటిఫుల్ వర్డ్. అంతలా ఆయన వేధిస్తున్నా, హింసిస్తున్నా, చావగొడుతున్నా కూడా వారిని క్షమించాడు. చూడు, అంతలా ప్రేమించేవాడు. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. ఆయనే ప్రేమ ఉన్నవాడు. యేసుక్రీస్తు ఎవరంటే పరలోకానికి మార్గం. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారానే ఒక వ్యక్తి ఈ భూమి మీద నుంచి పరలోకంలోకి వెళతాడు. ఆయన అన్నాడు కదా, నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు. యేసుక్రీస్తే పరలోకానికి మార్గం అయి ఉన్నాడు. యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన రాజ్యము సదాకాలం ఉంటుంది. ఆయన భూలోకంలో సమస్త రాజ్యాలకు ఆయన రాజు అయి ఉన్నాడు. అందరు ఆ రాజులకే ఆయన రాజు అయి ఉన్నాడు, ఆ ప్రభువులకి ఆయన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆదియు అంతమై ఉన్నాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. అనగా ఆయనే సృష్టికర్త, సృష్టికి ఆది, ఆయనే మూలము, ఆయనే అంతము. ఆయన ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఆయనకన్నా ఎవరు పైవారు లేరు. ఆయన ఆది అంతమై
ఉన్న దేవుడు. యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు. సర్వోన్నతుడు అంటే అందరికంటే పైన ఉన్నవాడని అర్థమవుతుందా? ఈ ఆఫీసర్ కన్నా ఇంకో ఆఫీసర్ పెద్ద, అధికారి ఇంకో అధికారి పెద్ద ఉంటారు, కానీ అందరికన్నా పెద్దవాడు ఉంటాడు కదా. అలాగనే యేసుక్రీస్తు ఎవరంటే సర్వోన్నతుడు. కాబట్టి ఈ వాక్యం, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తును నమ్ము, ఆయన విశ్వసించు, నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు విశ్వాసంతో బాప్తిసం తీసుకొని ఆయన కుమారుడుగా మారు, ఆయన బిడ్డగా మారు, ఆయన వెంబడించు, ఆయన కొరకు ఈ లోకంలో జీవించు, ఆయనతో సహవాసము చేయి, ఆయన నీకు సమస్తము ఇస్తాడు. యేసు ప్రభు నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.